పొలిటికల్ సంబంధం లేకుండా ఒక ఆర్గనైజేషన్ పరంగా చాలా మంది నేర్చుకునేది. చాలా మంది ఆఫీసులు చూశాను. ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీ గవర్నమెంట్ 3 years చేసిన ఎలక్షన్ అప్పుడు కావచ్చు, ఎలక్షన్ ముందు కావచ్చు, ఇప్పుడు ఈ ఎలక్షన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 months 7 months పీరియడ్లో కావచ్చు, ఇటువంటి ఒక మంచి ఆఫీసర్ని డిఎస్పీ గారిని, ఒక పబ్లిక్ డిఎస్పీ గారు పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలా, పబ్లిక్తో మమేకమై ఉండాలా, ఇంత కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసిన వ్యక్తి మనకి పబ్లిక్తో ఎంతమంది ఆయన్ని గౌరవించి స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. ఈ ఇంతమంది అకేషన్లో నాకు ఈ అవకాశం కలిగినందుకు నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఎక్కడైనా ఆయన మంచిగానే ఈ విధంగానే కీర్తిస్తారని, ఆయన్ని మంచి పొజిషన్లోనే ఉంటాడు, ఉండేటట్టు కూడా చేస్తారని కూడా నేను సభాముఖంగా నేను చెప్తున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకుంటాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ మన రోజు వచ్చి డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన ఎటువంటిదే లేదు చేస్తారన్నాను. ఇది ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎలక్షన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కొంతమందిని ఆ టైం 3 years అయిపోయిన వాళ్ళని ఈ చేంజెస్లో జరగడం జరిగింది. వాస్తవంగా ఎవరికి తెలియదు, మంత్రి గారికి కూడా తెలియదు వాస్తవంగా. ఇటువంటి ఈ విధంగా ఈ అకేషన్ నేను కలుసుకుంటానని అనుకోలేదు వాస్తవంగా నేను ఇప్పట్లో. అందువల్ల నాకైతే ఇది బాధగా ఉంది. అయినా కూడా తప్పదు కాబట్టి అన్ని విధాలా ఆయనకు నేను సహకరిస్తాను. ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. కిషోర్ గారు.